ఈ ఆర్గనైజేషన్స్ అనేవి హిందూ జాగృతి కోసం, ఐక్యత పరచడం కోసం. అలాంటివి మీరు మళ్ళీ హిందువుల మీదనే దాడి చేస్తాను, దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు హిందువుల మీద దాడి చేయడానికి వెనక్కి తగ్గము అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు మీరు హిందువుల మీదకి కూడా వెనక్కి తగ్గమంటే తప్పు చేస్తే హిందువైనా నేను క్షమించను అంటున్నా. ఏంటి తప్పు చేస్తే హిందువైనా సరే క్షమించేది లేదు. తప్పు చేయకుండా నువ్వు ధర్మాన్ని ప్రచారం చెయ్యి, ఇంకా సేవలు చెయ్యి, నేను ఎప్పుడు వెన్నంటూ ఉంటాను. అదే నువ్వు కట్టర్ హిందూ అని చెప్పుకో నువ్వు తప్పు చేస్తుంటే నేను ఎందుకు సహిస్తా? అంటే ఇక్కడ నా ధర్మాన్ని నేనే కించపరుచుకుంటున్నట్టున్నది కదా. నా వాళ్ళ మీద నేనే దాడి చేసుకుంటున్నప్పుడు నువ్వు తప్పు చేస్తేనే కదా జరిగేది, లేకుంటే ఎందుకు జరుగుతుంది? అది రైట్. మీరు వస్తున్నటువంటి మార్గంలో మీకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలామంది మీ వాహనం పైన రాళ్ళు విసిరి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? స్వేచ్ఛగా తెలంగాణలో తిరగలేకపోతున్నారా? తెలంగాణ ఆంధ్రలో మాత్రమే, బయట ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నా. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది యువత ఉన్నారు కదా, గంజాయికి డ్రగ్స్కు మత్తుకు బానిసై వాళ్ళు వచ్చి ఫోటో అడగకపోతే నైట్ టైంలో ఎక్కడో రోడ్డు మీద పెట్టి పడుకుంటాం. మనకంటూ ఏ ఇల్లు లేదు, ఏది లేదు, ఎన్నో పెట్టి పడుకుంటాం. ఫోటో అడగకపోతే ఎందుకు ఇవ్వవు, నువ్వు అగోరివే కదా, మాకు ఒక్క ఫోటో ఇస్తే ఏమవుతుంది, ఇలా మిస్బిహేవింగ్ ఉన్నప్పుడు నా వల్ల ఇక నాకు కొన్ని సందర్భాలలో నేను అగ్రెసివ్ ఆగదు. అలాంటి సందర్భాల్లో నేను కూడా దాడి చేయాల్సి వచ్చింది అంతే. మీరు పెట్టినటువంటి కేసులలో కేసు అప్డేట్ అయింది. ఇప్పుడు చాలామంది దుండగులు మీరు వెంబడించి దాడి చేసిన దాంట్లో కేసులు అనేటివి నేను పెడతాను. గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారని వాళ్ళకు ఊహకు వదిలేస్తున్నాను. ఈ అన్ని కేసులన్నీ ఒకటేసారి తవ్వి నేను బయట పెడతాను, అప్పుడు వేరే రూపం ఉంటుంది. ఇంకా మీరు చేసినటువంటి దాడుల్లో చాలామంది హిందువులు గాయాలయ్యారు, కత్తితో కానీ మీరు చేతిలో పట్టుకున్నటువంటి త్రిశూలంతో కానీ. వీరికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు చేసిన పొరపాటే వాళ్ళకు శిక్షగా ఉంది అంతే. అంతేగాని క్షమాపణ చెప్తాను నేను వాళ్ళకు మా హిందువులను అనుకోరా మీరు? ఎవరు మా హిందువులు, నేను తప్పు చేసిన వాళ్ళు హిందువులైనా నేను తప్పు చేయకపోయినా మీ కారు వచ్చి అక్కడ నిలబడి అమ్మతోటి ఒక ఫోటో దిగుదాము, నిలబడదాం, మాట్లాడదాం అని వచ్చిన వాళ్ళపై కూడా అనవసరంగా దాడులు చేశారనేది మీ పైన ఆరోపణలు మస్తు వస్తుంటాయి నాన్న, ఆరోపణలు చాలా వస్తుంటాయి. ఆరోపణలు ఏం పట్టించుకోను, కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ ఉన్న పోలీసులకు తెలుసు, నాకు తెలుసు. అదొక హిందూ భక్తులు, నా హిందువులు ఒక్కసారి క్షమాపణ చెప్పి చూద్దామని ఆలోచన లేదా మీకు? లేదు, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి నేను క్షమాపణ చెప్పాను. తప్పు చేయకుండా నువ్వు భక్తురాలిగా వచ్చి మంచిగా అడుగు, నేను దేనికైనా సిద్ధం. ఆడపిల్ల ఎంతమంది ఆశీర్వాదం తీసుకుంటున్నా అలాగే ఉంటాను. తప్పు చేసిన వాళ్ళని క్షమించాను. ఒక వీడియోలో మీరు కారు దిగుతుంటే ఒక 70 ఏళ్ళ పెద్ద ఆయన మీరు చేతిలో ఉన్నటువంటి ఆ స్టిక్ని పట్టుకొని వారిని కొడతా ఉన్నారు, అతను లాగుతూ ఉంటే అతను కొడతా ఉన్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్, ఎందుకు అది ఫేస్ అయింది? అదే చెప్తున్నా కదా, నేను అక్కడ రోడ్ సైడ్ పెట్టుకొని పడుకున్నాను. పడుకుంటే వచ్చి లేపారు, ఫోటోలు ఇవ్వండి. అక్కడ మీరు కూడా చూసే ఉంటారు, ఒక కమ్సకం ఒక 100 మంది దాకా జనాలు ఉంటారు. నేను డిస్టర్బ్ అయిపోయాను అంతే. అప్పుడు వాళ్ళు అన్నారు కుంభమేళ ఉండాలిగా ఇక్కడ ఏంటంటే, నాకు 100 పనులు ఉంటాయి, 100 పోరాటాలు చేయాలి. కుంభమేళకి వెళ్ళినామా వచ్చామా మళ్ళీ వెళ్తున్నామా, ఒకటే చాలా కూర్చొని ఉండేది కాదు కదా, చాలా కార్యాచరణ ఉంటుంది.